విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ భూ కుంభకోణంపై సిట్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని ఆరోపించారు. కడపలోని జయరాజ్ గార్డెన్స్ లో జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లేనరీలో పాల్గొన్న ఆయన సిట్ బృందంలో అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్లే ఉంటారన్నారు. అందుచేత సిబిఐ చేత విచారణ జరిపిస్తేనే భూ కుంభకోణంలోని పాత్రదారులు సూత్రధారులు బయటపడతారన్నారు. భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు అవినాష్ రెడ్డి. ఈ ప్లేనరీలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విష ప్రచారం చేశారు. విశాఖపట్నం సైడ్ కూడా విష ప్రచారం చేసినారు. ఏమని చేసినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడప నుంచి గుండాలు వస్తారంట, విశాఖపట్నంకు వచ్చి భూ కబ్జాలు చేస్తారంట. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే ఒక భూబకాసురుడు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా చేశారు ఆయన నేతృత్వంలో. మరి దీనికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం ఇస్తారు? నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు మీరు సిద్ధపడాలా? ఎందుకు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఒక సిట్ని ఏర్పాటు చేసినారు? ఈ సిట్లో ఉండేదల్లా మీ ప్రభుత్వ అధికారులే కదా. మీ ప్రభుత్వ అధికారులు మీరు తప్పు చేసినారని ఏ రకంగా ధైర్యంగా చెప్తారు? మీకు ధైర్యం ఉంటే మీరు నిజాయితీ పరులైతే సిబిఐ విచారణ వేయండి. సిబిఐ విచారణ చేస్తే నీ అవినీతి, నీ కొడుకు అవినీతి, ఇద్దరు అవినీతి బయటకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి సిబిఐ విచారణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.